హలో డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్ లో మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ పార్థసారథి గారు. మరి సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్థసారథి గారు, ఒక 1 month నుంచి మీరు ఒక యాక్టివిటీ చేస్తున్నారు అని విన్నాము, అది అవేర్నెస్ యాక్టివిటీ. యాక్చువల్లీ అవేర్నెస్ యాక్టివిటీ ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? ఇది మనం అందరికీ తెలిసిన విషయమే. మన శరీరంలో ఏదన్నా ఒక పార్ట్ అయితే నిర్లక్ష్యానికి గురవుతుంది అనిపిస్తుందో, లేకపోతే శరీరంలో ఏదైనా ఒక భాగం బాగా నిర్లక్ష్యానికి గురవుతుంది అంటే నోటికి సంబంధించిన ఆరోగ్యం పట్ల గాని, పళ్లను జాగ్రత్త చేసుకోవడం పట్ల గాని ఇక్కడ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందువలనే ఈ అవేర్నెస్ కి సంబంధించి అంటే ప్రజల్లో అవగాహన తక్కువ ఉంది అనే ఉద్దేశంతో ఎందుకు ఆ కంక్లూజన్ కి వచ్చాం, అవగాహన తక్కువ ఉందని. ఎందుకంటే 90% మందికి పళ్లకు సంబంధించిన ఏదో రకమైన జబ్బు ఉంటుంది. అది బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం రావడం కానీ, నోటి దుర్వాసన కావచ్చు, లేదా పళ్ళ రంధ్రాలు ఏర్పడి ఉండొచ్చు కానీ, పళ్ళు కదిలిపోవడం కానీ, లేదా పళ్ళు ఊడిపోవడం కానీ, లేకపోతే కృత్రిమ దంతాల మీద ఆధారపడడం కానీ, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, పళ్ల మధ్య సందులో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. 90% మందికి ఈ సమస్యలు ఉంటాయి. కేవలం ఇందులో 5% మంది మాత్రమే డెంటిస్ట్ ని కలుస్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మాకు అసలు జబ్బులు లేవనే అనుకుంటున్నారు, లేదా మాకు జబ్బులు లేవు, మా ఇంట్లో ఎవ్వరికీ కూడా ఇటువంటి సమస్య లేదు, డెంటిస్ట్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు అని భావిస్తా ఉన్నారు. ఇది తప్పు. ఇలా జరుగుతుండడం వల్ల ఏమవుతుంది, ఒకటి నిర్లక్ష్యం పెరిగిపోతా ఉంది. అంటే ఎప్పుడైతే నిర్లక్ష్యం పెరుగుతుందో డెఫినెట్ గా పళ్లకు సంబంధించిన జబ్బులు ముదిరిపోయే అవకాశం ఉంది. రెండవది ఏమిటి, చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకునే వాళ్ళ శాతం కూడా పెరుగుతోంది. మూడవది ఏంటి, దంత వైద్యంలో ఉన్న ఫెసిలిటీస్ అందరికీ అందట్లేదు. టెక్నాలజీ, అద్భుతమైన దంత వైద్యంలో ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ కామన్ మ్యాన్ కి రీచ్ లో రావట్లేదు. అందువల్ల దీని దృష్టిలో పెట్టుకుని ఒక నెల రోజుల పాటుగా మేము డెంటల్ అవేర్నెస్ కార్యక్రమం, అవగాహన ప్రజల్లో కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, 41420000 అనే స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు గాని వాళ్ళ కుటుంబం గాని రిజిస్టర్ చేసుకోగలిగితే వాళ్ళకి పార్థ డెంటల్ 40 బ్రాంచుల్లో కూడా, పార్థ డెంటల్ 3 రాష్ట్రాల్లో 40 క్లినిక్లు నడుపుతోంది. తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ లో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, ఎక్కడే ఈ 40 క్లినిక్ల్లో కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గరగా ఉన్న పార్థ డెంటల్ క్లినిక్ లో వాళ్ళకి మా డాక్టర్ల చేత అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి 1/2 an hour ఉచితంగా, ఎటువంటి ఫీజులు తీసుకోకుండా, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేకుండా వాళ్లకు చక్కగా అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని పార్థ డెంటల్ రూపొందించింది. ఇప్పటికీ ఈ 10-12 రోజుల్లో కొన్ని వేల మందికి మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని చేశాం. 1వ తారీఖు దాకా, అంటే ఇంకా 22 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నోటి ఆరోగ్యం పట్ల తెలుసుకోవాలని గాని, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి ఇబ్బంది గురించి తెలుసుకోవాలన్నా, లేదా దంత వైద్యం గురించి తెలుసుకోవాలంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న 41420000 నెంబర్ కు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సత్యనారాయణ, ఎల్బీ నగర్ నుంచి. సత్యనారాయణ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, చెప్పండి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్, నాకు మార్నింగ్ లేవగానే మొత్తం బ్లడ్ అలా వస్తుంది, మార్నింగ్ దంతాల నుండి, చిగుళ్ళ నుండి. ఈ నోటి నుంచి బ్రష్ చేసినప్పుడు కానీ, నిద్ర లేచినప్పుడు కానీ ఈ చిగురు నుంచి రక్తం కారడం అనే సమస్య డెఫినెట్ గా ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ప్రతి ముగ్గురులో ఒకరు ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇంతమంది అంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారంటే మన సమాజంలో ఎంతమంది ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు చూడండి. కానీ వీళ్ళు దాన్ని జబ్బుగా గుర్తించట్లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. అంటే మనం బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం కారణం, నోటి దుర్వాసన అన్న సమస్య, ఏం తిన్నా సరే పళ్ల మధ్య సిందుల్లో ఇరుక్కుపోయి పుల్లలతో తీసేసుకోవాల్సి రావడం, ఇట్లాంటి ఎన్నో రకాల సమస్యలు ఎంతో మందిని పట్టి పీడిస్తా ఉన్నాయి. ఇవి జబ్బులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించకపోతే వాటి పట్ల చికిత్స చేయించుకోవాలి ఆలోచన కూడా రాదు. నేనే చెప్తున్నాను, 90% మందికి జబ్బులుంటే కేవలం 5% మందే వాళ్ళ నోట్లో జబ్బులున్నాయని గుర్తించగలుగుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడాను జబ్బులు లేవని అనుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఎటువంటి నొప్పి, బాధ లేకపోవడం. ఏమంటే పళ్ళు తోమితే చిగురు నుంచి రక్తం కారుతుంది,
అప్పుడప్పుడు నోటి దుర్వాసన వస్తుంది, తిన్న ఆహారం పళ్ల మధ్యలో ఇరుక్కుపోతుంది, అప్పుడప్పుడు పళ్ళు కదిలినట్టు అనిపిస్తాయి, లేదా పళ్ల మధ్య సందులు వచ్చేస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా చిగుళ్లకు సంబంధించిన జబ్బులు. వీటిలో ఎటువంటి నొప్పి బాధ అనేది లేకపోవడం వల్ల వీళ్ళకి దాన్ని జబ్బుగా గుర్తించే అవకాశం లేదు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నొప్పి వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంకేదైనా సమస్య ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ నొప్పి లేకుండా ఉండడం వల్ల, లేకపోతే వీళ్లకు పళ్ళ దెబ్బల వల్ల, లేదా నోటికి సంబంధించిన ఆరోగ్యం పట్ల ఇది ఏది జబ్బు కాదు అనే అవగాహన లేకపోవడం వల్ల ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి. ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ చిగుర్ల నుంచి రక్తం రావడం అనే సమస్యని గాని, పళ్ళు కదిలిపోవడం అనే సమస్యను పూర్తిగా పోగొట్టవచ్చు. దీనికి ప్రత్యేకమైన చిగుర్ల చికిత్సల ద్వారా వీటిని సరిచేసుకునే అవకాశం ఉంది. అందువల్ల చూసారా, సింపుల్ సమస్యలే ఎంత కాంప్లికేటెడ్ గా అవుతాయి. అందువల్లే అవగాహన కార్యక్రమాన్ని ఈ నెల రోజుల పాటు చేస్తా ఉన్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న 41420000 నెంబర్ కి రిజిస్టర్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్ కి వెళ్లి మా స్పెషలిస్ట్ తో మీ కుటుంబం అంతా కూడా, కేవలం మీరు మాత్రమే వెళ్ళనక్కర్లేదు, ఎందుకంటే ఎనీహౌ ఫ్రీగా చేస్తాం. హాఫ్ అన్ అవర్ స్లాట్ ఏదైతే మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారో మా స్పెషలిస్ట్ తో, అది ఎటువంటి ఫీజులు తీసుకోకుండా, ఎటువంటి దాంట్లో ఫీ స్ట్రక్చర్ లేకుండా మీకు ఉచితంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం లాంటిది ఇది. మీ ఇంటిల్లిపాది వెళ్లి మా స్పెషలిస్ట్ తో హాఫ్ అన్ అవర్ కూర్చొని అన్ని విషయాలు చర్చించుకోదగ్గ అవకాశాన్ని పార్థ రెంటల్ మీకు కల్పిస్తోంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు గోపాల్ కర్నూలు నుంచి. గోపాల్ గారు చెప్పండి. హలో సార్. చెప్పండి గోపాల్. ఏమండి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. ఏం లేదు, నోట్ నోటి దుర్వాసన అన్నది డెఫినెట్ గా చాలా వరకు కూడా నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. అందరికీ నోరు ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడు కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. నోరు ఎప్పుడు ఆరోగ్యంగా లేకుండా పోతుంది. ఎప్పుడు ఆరోగ్యంగా లేకుండా పోతుంది? చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తేనో, లేకపోతే పంటిలో రంధ్రాలు ఏర్పడి తిన్న ఆహారం ఇరుక్కుపోయే పరిస్థితుల్లోనూ, మరొకటి నోట్లో ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. చాలా మంది నోటి దుర్వాసన ఉంది అని తెలియంగానే, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉంది తెలియంగానే, నేను ఈ పేస్ట్ వాడుతున్నా కదా, మార్కెట్ లో ఖరీదైన పేస్ట్ ఏదైనా తీసుకుని వచ్చి వాడతాం, తగ్గిపోతుంది అనుకుంటారు. లేదా ఒక్కపడి నవ్వులుతూ ఉంటారు, చూయిన్ గా నవ్వులుతూ ఉంటారు, నోట్లో స్ప్రేలు వేసుకుంటారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు నోటి దుర్వాసన తగ్గించడానికి. అలా జరగదండి. పంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు గాని, ఇంకోటి గాని, పేస్ట్లు మంచి పేస్ట్ వాడడం వల్ల అసలు మార్కెట్ లో మంచి పేస్ట్, చెడు పేస్ట్ అనేది ఉండదండి. పేస్ట్ ఒకటే ఉంటది. చాలా మందికి ఉన్న అపోహ ఏమిటి? 10 రూపాయల పేస్ట్ వాడితే అసలు పళ్ళు క్లీన్ చేయదని, 100-200 రూపాయల ఖరీదైన పేస్ట్ వాడితే బాగా పని చేస్తుందనే అపోహల్లో చాలా మంది ఉన్నారు. అది పూర్తిగా అబద్ధం అండి. పేస్ట్ ఏది వాడినప్పటికీ, ఎంత చిన్న పేస్ట్ వాడినా, ఎంత తక్కువ ఖరీదైన పేస్ట్ వాడినా, ఎంత పెద్ద ఖరీదైన పేస్ట్ వాడినా ఒకే రకంగా పనిచేస్తాయి. నువ్వు బ్రష్ చేసుకునే విధానం మీద నీ నోటి ఆరోగ్యం ఆధారపడుతుంది తప్ప పేస్ట్ మీద డిపెండ్ అయ్యి నీ నోటి ఆరోగ్యం ఉండదు. పలాని పేస్ట్ వాడితే నోట్లోంచి హాహా అనేలాగా స్మెల్ వస్తుందండి, పలాని పేస్ట్ వాడితే అసలు లాభమే లేదండి అనే మానసిక స్థితి నుంచి మనం అంతా బయటపడాల్సి ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశం. ఇవన్నీ ఎలా చెప్పగలం? అప్పుడప్పుడు టీవీలో చెప్పగలం, ఎప్పుడప్పుడు పత్రికల్లో రాయగలమే తప్ప అందరికీ తెలియాలి అంటే మీరు డెంటిస్ట్ ని కలవాలా అన్న ఉద్దేశంతో. డెంటిస్ట్ ని అందరూ అంటారు, ఏమంటే డెంటిస్ట్ ని కలవాలంటే కన్సల్టేషన్ ఖర్చులు అవుతాయి కదండి, ఒకరు పోతేనే 100-200 అవుతాయి, ఇంటిల్లిపాది రమ్మంటున్నారు, ఇంటిల్లిపాది పోతే 1000-1200 అవుతాయి కదండి. మరి అందువల్లనే మీకు ఆ కనీస అవగాహన ఇవ్వడానికి, లేదా మీకు దంత వైద్యంలో కొన్ని విషయాలైనా కనీసం తెలియచెప్పడానికి మేము ఉచితంగా ఎటువంటి ఫీజు తీసుకోకుండా 1 నెల రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాన్ని 40 బ్రాంచుల్లో కూడాను ఏర్పాటు చేశాం. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు భాస్కర్ రెడ్డి కర్నూలు నుంచి. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. ఓకే, కాల్ కట్ అయిపోయింది. డాక్టర్ గారు, చాలా మంది చెప్తూ ఉంటారంటే సెన్సిటివిటీతో బాధపడుతున్నాము అంటే కంపల్సరీ పేస్ట్ మార్చాలి అంటారు. మరి మీరు ఇప్పుడు చెప్పినట్టు పేస్ట్ మారిస్తే సరిపోదా ఆ ప్రాబ్లం కి? అదేనండి, మన పేస్ట్ దగ్గర నుంచి మనం అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. పేస్ట్ మార్చేస్తే అన్ని జరిగిపోతాయి. పంటి నొప్పి వస్తుందంటే పేస్ట్ ఉంటది, ఇంకోటి పంటి నొప్పి వస్తే మందులు ఉంటాయి, లేకపోతే ఇంకేదన్నా కావాలంటే పళ్ళు తెల్లగా ఉండాలంటే పలాని పేస్ట్ వాడాలి, ఇంకోటి కావాలంటే ఇంకో బ్రష్ వాడాలి, ఇట్లా అనుకుంటా ఉన్నారు. ఇవేవి జరగవండి. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా, అంటే చిగురు నుంచి రక్తం కారుతూ ఉంటే ఏ పేస్టు, ఏ పౌడరు, ఏ బ్రష్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్లి కనీస సలహాలు సూచనలు తీసుకోవాలి.
చికిత్స చేయించుకోవడమే మార్గం. అలాగే నోటి దుర్వాసన, అలాగే సెన్సిటివిటీ అంటున్నారు. పళ్ళు జిల్లుమని లాగుతున్న సందర్భాల్లో పంటి మీద ఉన్నట్టు ఎనామిల్ పొర పోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి పోయిన ఎనామిల్ ని మళ్ళీ పెట్టించుకోవాలే తప్ప ఫలాని పేస్ట్ వాడితే మీరు టీవీలో ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు మీరు చూస్తూ ఉంటారు. ఆ పేస్ట్ తీసుకుని ఇట్లా పుయ్యంగానే వెంటనే చల్లనీళ్ళు తాగితే అబ్బా పోయిందే అంటుంటారు. అవన్నీ అసాధ్యమైన, మీరు ట్రై చేసి చూడండి ఆ పేస్ట్ తీసుకుని నిజంగా అట్లా అవుద్దని. అవన్నీ ఒట్టి అబద్దాలు అవన్నీ కూడా. అవి వ్యాపార ప్రకటనలో వ్యాపారానికి మాత్రం పరిమితమైనవి, కానీ నిజ జీవితంలో అవి ఉపయోగపడవు. కాకపోతే డెంటిస్ట్ ని రెగ్యులర్ గా కలిసి, అది అలవాటుగా ఉండాలి. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్ళ నోట్లో జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని తగిన సలహాలు సూచనలు పొందడం తప్పనిసరి. నేను ఎందుకు కుటుంబం అంతా రావాలని కోరుకుంటున్నాను ఏమంటే, మేము ఫ్రీగా అవేర్నెస్ ఇస్తున్నామంటే ఎటువంటి ఫీజు తీసుకోకుండా మీకు మా డాక్టర్ బ్రషింగ్ ఎలా చేసుకోవాలా, ఫ్లాసింగ్ ఎలా చేసుకోవాలి, ఏమి తినాలో ఏం తినకూడదు, ఎలా మెయింటైన్ చేయాలి, ఇంట్లో జాగ్రత్తలు ఏమిటి, ఇన్ని విషయాలు మీకు తెలియజెబుతామండి. మీరు కుటుంబం అంతా కలిసి రండి అంటున్నాం. ఎందుకు కుటుంబం అంతా రావాలి? నాకు సమస్య ఉంటే నేను డాక్టర్ చూపించుకోవచ్చు కదా అంటే దానికి కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. చిన్నపిల్లలు, మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు చెందిన సమస్యలు వేరే. పిల్లలకి ఏంటి, పాల పళ్ళు సరైన పళ్ళ ఊడిపోవడం, శాశ్వతంతాలు సరిగా రాకపోవడం, వాళ్ళు సరిగా బ్రష్ చేసుకోలేకపోవడం. అంతెందుకండి, మీరు మీ పిల్లలకు పేస్ట్ బ్రష్ కొనిచ్చారు గాని ఎలా పళ్ళు తోముకోవాలో మీరు చెప్పారా? చాలా మందికే తెలియదు, పెద్దవాళ్ళకే తెలియదు ఎలా పళ్ళు తోముకోవాలని. అది మా డాక్టర్ గారు మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీ పిల్లలకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా వీడియోలు, అట్లాంటి వీడియోలన్నీ చూపించి పళ్ళు ఇలా తోముకోవాలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు చెబితే వినొచ్చు, వినకపోవచ్చు. మా డాక్టర్లు చెబితే వింటారని మేము అనుకుంటాం. అదేవిధంగా చిన్నపిల్లలకు మీకు స్వీట్లు తినద్దండి, చాక్లెట్లు తినద్దండి అని చెప్పారు అనుకోండి, మీ పిల్లలు వింటారా? వినరు కదా. మా డాక్టర్లు చెబితే వినొచ్చు. ఆ రకంగా చిన్నపిల్లలకు వచ్చే సమస్యలు వేరే, పెద్దవాళ్లకు వచ్చే సమస్యలు వేరే ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రులకు కానీ లేకపోతే మీ ఎవరైనా మీ పెద్దవాళ్ళు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చే జబ్బులు, ఈ డయాబెటీస్ గానీ, గుండె జబ్బులు గానీ, బీపీ గానీ ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్లకు వచ్చే పళ్లకు సంబంధించిన జబ్బులు వేరేగా ఉంటాయి. అందువల్ల అన్ని వయసుల వారికి తగిన కౌన్సిలింగ్, తగిన విధంగా అవగాహన అవసరం. వాళ్ళ నోట్లో జరుగుతున్న మార్పులు ఏమిటి అని తెలుసుకోగలిగితే వాళ్ళు జాగ్రత్త పడడం సులభం అన్నది దీని ఉద్దేశం. ఓకే, చిగుళ్ల నుంచి రక్తం రావడం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అంటున్నారు కదండి, ప్రాబ్లం ఇది రావడానికి రీజన్ ఏంటంటారు? చిగురుల నుంచి రక్తం, నోట్లో ఏ సమస్య అయినప్పటికీ కూడా చిగురు నుంచి రక్తం రావడం కానీ, నోటి దుర్వాసన కానీ, పిప్పి పళ్ళు రావడం కానీ, మరి ఏదైనా సరే నోట్లో మనం తినే ఆహారం ఎంతో కొంత ఇరుక్కుపోవడం వల్ల వచ్చే సమస్యలే. మనం అనుకుంటాం నోట్లు నేను తిన్న తర్వాత నేను బ్రష్ చేసుకున్నానండి, నేను రోజు పళ్ళు తోముతాను సార్ అంటారు. మరి కొంతమంది అంటారు నేను రోజు 2 సార్లు పళ్ళు తోముతానండి, మరి నాకు జబ్బులు వస్తున్నాయని కొంతమంది వాదిస్తూ ఉంటారు. 2 పూట్ల పళ్ళు తోమినా, లేదా 2 సార్లు 3 సార్లు ఖరీదైన పేస్ట్ తో పళ్ళు తోమినా, లేదా మార్కెట్ లో దొరికే ఖరీదైన బ్రష్ తీసుకుని పళ్ళు తోమినప్పటికీ కూడా నోట్లో జరిగే మార్పులు డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి వాటి గురించి కనీస అవగాహన అవసరము. వాటి గురించి తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఏ అవయవాన్ని వాడినా వాడకపోయినా పళ్లను మాత్రం 3 సార్లు 4 సార్లు 10 సార్లు వాడుతూ ఉంటాం. ఇంతగా వాడుతున్న ఈ పళ్లకు ఎంతో కొంత వేర్ అండ్ టేర్ ఉంటది. ఈ పళ్లకు ఎంతో కొంత ఇబ్బంది కూడా ఉంటది. అందువల్ల ఈ రెగ్యులర్ గా దీనికి మెయింటైన్, మీరు ఒక బైక్ కొన్నారు, ఒక కారు కొన్నారు, దాన్ని వాడినా వాడకపోయినా 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయిస్తారా లేదా? మరి రోజు వాడే ఈ పళ్లను మీ జీవితకాలంలో ఎన్నిసార్లు సర్వీసింగ్ చేయించారు చెప్పండి? అలా అనుకుంటే తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన శరీర అవయవాలలో పళ్లకు ఒకటి. మరి ఏమంటే నాకు 32 పళ్ళు ఉన్నాయి సార్, 1-2 పళ్ళు పోతే పోయినాయి, మిగతా పళ్లతో నేను మేనేజ్ చేస్తాను కదా అని కొంతమంది వాదిస్తారు. పళ్ల జబ్బులు కేవలం పళ్లకు మాత్రమే పరిమితం కాదు. పళ్ల జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి, పళ్ల జబ్బుల వల్ల కిడ్నీ లివర్లు పాడవుతా ఉన్నాయి. నోటి ఆరోగ్యం పైనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంది. అందువల్లనే నోటి ఆరోగ్యం గురించి పట్టించుకోవాలా, లేదా నోటి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. లేదంటే శరీర ఆరోగ్యం అంతా పాడైన తర్వాత మళ్లీ పట్టించుకునే పరిస్థితులు. ఒకసారి గుండె జబ్బు, పళ్ల జబ్బుల వల్ల గుండె జబ్బు వచ్చిన